మణికర్ణిక ఘాట్. యూపీలో వారణాసి మన కాశీలో ఉన్న మణికర్ణిక ఘాట్ ఏదైతే ఉందో, దాన్ని ప్రెజెంట్ బీజేపీ గవర్నమెంట్ కూల్చేయడానికి చూస్తుంది. ప్రైవేటోళ్ళు ఎవరో చేతిలో పెట్టి టూరిజం డెవలప్ చేయడానికి ఏదో డబ్బుల కోసం, ఇది కోసం, దానికోసం చేస్తుంది అని ఎన్నో న్యూస్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి మొత్తం సోషల్ మీడియాలో. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ నుండి వీళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు దీంట్లో నిజమేంటి? అబద్ధమేంటి? అసలు దీని వెనకాల ఉన్న రియాలిటీ ఏంటి? కాంగ్రెస్ ఈ విషయంలో మాట్లాడడం ఏంటి? వాళ్ళ హిపోక్రసీ ఏంటి? కంప్లీట్ డీటెయిల్డ్‌గా చెప్తాను. చివరి వరకు చూడండి. హాయ్ మై సెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇలాగే ఎవ్రీడే డే టు డే టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్, జియో పాలిటిక్స్ ప్రతి దాని గురించి వీడియో అయితే వస్తూ ఉంటది. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించేలాగా చేస్తూ ఉంటాను. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. నేను అంతకు మించి మిమ్మల్ని అడిగేదేముండదు. ఇంక వీడియోలోకెళ్ళిపోతే మన కాశీ, వారణాసిలో ఉన్న మణికర్ణిక ఘాట్ ఏదైతే ఉందో, అక్కడికి వేల మంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అది మనకు తెలుసు. క్రెమేషన్ చేయడానికి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అస్థికలు దాని గురించి వస్తూ ఉంటారు. అది మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే 30, 40 వేల మంది వస్తూ ఉంటారు. తక్కువలో తక్కువ. ఎప్పుడు చూసినా అక్కడ క్రౌడెడ్‌గానే ఉంటది. మొత్తం జనాలతో నిండిపోయే ఉంటదక్కడ. అది మనం చూస్తూ ఉంటాం ఎక్కడ చూసినా సరే. డివోషనల్ ప్లేస్. అయితే ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే యాక్చువల్‌గా జరుగుతుంది ఏందంటే ప్రెజెంట్ యూపీ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ ఇట్లా అక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. చిన్నదయిపోయింది. వస్తున్న జనాభాకి ఆ ఉన్న ప్లేస్‌కి ఇదవ్వట్ల. సో, వైడెన్ చేయాలి కాబట్టి ఆ ప్లేస్‌ని ఇంకా పెద్దది చేయాలి. దాన్ని ఇంకా గూడా బాగా డెవలప్ చేస్తే అక్కడ ఇబ్బంది ఉండకుండా ఉంటది వచ్చే జనానికి. అర్థవుతుందా? సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని 17,00,00,000 ఎంతో శాంక్షన్ చేయడం జరిగిందనమాట. పాయింట్ టు ద కరెక్షన్ ఇంకా ఎక్కువై ఉండొచ్చు. లేదా 17,00,00,000 నేను విన్నంత వరకు. అయితే ఆ డబ్బులతో అక్కడున్న కాశీ విశ్వనాథ టెంపుల్ ఏదైతే ఉందో, దీన్ని 2 గూడా ఇంటర్ కనెక్ట్ అవుతాయన్నమాట. అర్థవుతుందా? కాశీ విశ్వనాథ్ టెంపుల్ చూసారు కదా! అటు సైడ్ అంతా కూడా ఎలా డెవలప్ అయిందనేది ఇక్కడ విజువల్స్ పెడుతున్నాను చూడండి. అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వారణాసి అంతా కూడా చాలా వరకు డెవలప్ అయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గాని, ఓన్లీ వారణాసే కాదు. టూరిజంని డెవలప్ చేయడానికి ఆయన కంప్లీట్‌గా ఇనిషియేటివ్ తీసుకొని చాలా విధాలుగా డివోషనల్ ప్లేసెస్ అన్నిటిని కూడా డెవలప్ చేసాడాయన. ఇనిషియేటివ్ బాగా గట్టిగా తీసుకొని. ఓన్లీ ఇవేనా అంటే రైల్వే స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్స్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చారాయన. అదవుతుందా? అయితే ఇప్పుడు దీని విషయానికొస్తే అక్కడ ఇబ్బందయిపోతుంది. ఇక్కడ విజువల్స్ ఇస్తున్నాను చూడండి. అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయో చూసారు కదా! మనుషులు నడవడానికి కూడా లేదు. ఇప్పుడు అట్ లాస్ట్ మనం దాన్ని దేనికని ఎళ్తామండి అక్కడికి? చనిపోయిన వాళ్ళకి లాస్ట్ మనం చేయగలిగేది ఆ క్రెమేషన్ ఒకటే. ఆ క్రెమేషన్ గూడా సరిగ్గా జరక్క, ఆ జరిగే ప్లేస్ కూడా కేపబుల్‌గా లేకపోతే ఇంకెందుకండి? వాట్ కైండ్ ఆఫ్ డివోషనల్ ప్లేస్ దాన్ని డివోషనల్ ప్లేస్ అంటారా అండి ఇంకా? ఆ! మళ్ళీ వీళ్ళే అంటారు ఇన్‌కేస్ అక్కడ డెవలప్‌మెంట్ జరగలేదనుకో, హిందువుల పేరు మీద ఓట్లు ఏయించేసుకున్నారు. మరక్కడ వారణాసి, మణికర్ణిక ఘాట్ చూడండి అసలు నడవడానికి కూడా లేదు. ఏం డెవలప్ చేస్తున్నారు అంటారు. అదే డెవలప్‌మెంట్ కోసం డెమాలిషన్ చేస్తే డెమాలిషన్ చేసేస్తున్నారు, కూల్చేస్తున్నారు. గుడేన్నా కూల్చారంటే గుడి మాత్రం కూల్చలేదక్కడ. సింపుల్‌గా చెప్తున్నా. గుడి కూల్చలే. ఆల్రెడీ నార్త్‌లో ఒక యూట్యూబర్ అతను గూడా వెళ్లి మొత్తం కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. కొన్ని విజువల్స్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నా. ఇక్కడ డెమాలిషన్ అనేది డెవలప్‌మెంట్ కోసం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం. గంగా ఉంది గదా! అక్కడ గంగా వాటర్ అనేది పెరుగుతది. వాటర్ లెవెల్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతది. అప్పుడు ఇంకా ఇబ్బంది ఉండకూడదు. పైకొచ్చేస్తే ఎట్లా? దానికి కూడా ఘాట్స్‌ని లేపడానికి కూడా డెమోలిషన్ చేసి డెవలప్‌మెంట్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఓన్లీ అదొక్కటే గాదు. అక్కడ ఫుడ్ నెక్స్ట్ బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు. వాష్‌రూమ్స్ కూడా సరిగ్గా లేవు. వాటిని కూడా డెవలప్‌మెంట్ జేయాలి. అర్థవుతుందా? ఇవన్నీ దృష్టిలో బెట్టుకొని అక్కడ ఉన్నదల్లా కూడా ఏం జేస్తున్నారంటే ఇంటర్ కనెక్ట్ చేయడానికి పక్కదాంతో వాళ్ళు ఈ విధంగా డెమాలిషన్ అనేది జేశారు. అయితే గుడి కూల్చేసారంటే నో నాట్ ఎట్ ఆల్. గుడైతే కూల్చలేదు. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికొద్దాం. వీళ్ళు వెంటనే ఎక్స్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ ఉంది గదా! ఆ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టారన్నమాట ఇట్లా వీడియో. ఏంటంటే, మన బీజేపీ ప్రభుత్వం ఇట్లా జేసేస్తుంది, హిందువులు గుళ్ళు కూల్చేస్తుంది. ఇట్లా అని జెప్పి వాళ్ళేదో ఒక నెరేటివ్ సెట్ చేద్దామని జూసారు. తర్వాత యూపీ గవర్నమెంట్ ఆదిత్యనాథ్ గారు స్వయంగా వచ్చి చెప్పారు. ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేస్తాం. కేసులు ఫైల్ చేసి లోపల దోస్తాం. ఇన్‌కేస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి స్ప్రెడ్ చేస్తే ఎందుకంటే కొంతమంది ఏఐ జనరేటెడ్ వీడియోస్ యూజ్ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. నేను గూడా 2, 3 వీడియోలు చూసాను అట్లాంటివి. చూసి నిజమే అనుకున్నా. సో, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికొస్తే రామ మందిరం కట్టకూడదు అని చెప్పి ఎంతోమంది పేరు మోసిన లాయర్‌లని పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హిందువుల గురించి మాట్లాడుతుంది. అసలా లాజికుందా? మీ హిపోక్రసీ కంటూ ఒక లెవెల్ ఉందా అండి? జ్ఞానవాపి కేస్ తెలుసు కదా మీకు? జ్ఞానవాపి మనకిస్తామంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకుంటదా? హ్మ్. ఒప్పుకుంటదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు రామ మందిరం కట్టనిచ్చారండి వీళ్ళు? అబ్బే!
నాట్ ఎట్ ఆల్. ఎందుకు ఎపీస్మెంట్ పాలిటిక్స్ చేయాలి? వీళ్ళ ఓట్ బ్యాంక్ అంతా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కాబట్టి. ఇప్పుడు ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మనకి గుడుల గురించి, హిందువుల గురించి మనకి నీతులు చెప్తుందన్నమాట. బీజేపీ అది చేస్తుంది, బీజేపీ ఇది చేస్తుంది. సరే బీజేపీ చేసిందంటే తప్పే. మీరేం చేస్తున్నారయ్యా? తెలంగాణలో ఈరోజు ఇక్కడ లిస్ట్ పెడుతున్నాను చూడండి, ఇన్ని గుళ్ళు కూల్చేశారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లేకముందు ఈ గుళ్ళతో ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకే ఈ గుళ్ళతో ప్రాబ్లం. హైడ్రా డెమాలిషన్. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, 60 సంవత్సరాలుగా ఉంది చిన్న గుడి అక్కడ. ఆ చిన్న గుడితో ఎవరికి ప్రాబ్లం లేదు. ఓవర్ నైట్ వచ్చి విగ్రహాన్ని లేపుకెళ్ళిపోయారు. ఏది పడితే చేయగలరా వీళ్ళు గుళ్ళలో? అంటే మన హిందువులు అంత లూజ్ అన్నమాట, వీళ్ళకి అంత లోకు అన్నమాట. ఏ ఒక మసీద్ విషయంలో చేయగలరా, ఒక చర్చ్ విషయంలో తీయగలరా? ఈ రోజుకి సెక్యులరిజం సమానత్వం అంటారు. ఏం సమానత్వం అండి? గుళ్ళన్నీ అంట గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతిలో. మసీదులకి, చర్చిలకి వాళ్ళ ఫండ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అంట. ఇదా సమానత్వం? ఈజ్ దిస్ వాట్ కాన్స్టిట్యూషన్ బేస్డ్? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందండి? ఈక్వాలిటీ గురించేగా చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? సమానత్వం అంటే ఏంటి? గుళ్ళన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, ఈ గవర్నమెంట్లో ఏ గుడి పడితే ఆ గుడి కూల్చేయచ్చు. ఇది ఈరోజు వీళ్ళు చేస్తున్న ఎపీస్మెంట్ పాలిటిక్స్. పైగా వీళ్ళు వచ్చేసి నీతులు చెప్తారు, సంసారం వ్యభిచారం గురించి వీళ్ళు చెప్తున్నారు. 1, 2 కాదు, 100 చూపిస్తాను నేను ఎట్లాంటివి. హిందూస్ అంటే పడరు వీళ్ళకి, సనాతన ధర్మం అంటే చిరాకు వీళ్ళకి. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని టెంపుల్ ప్లేసెస్, డివోషనల్ ప్లేసెస్ అన్నీ కూడా ఎంత డెవలప్ అయినాయో తెలుసా? అక్కడ కాశీ విశ్వనాథ టెంపుల్ సైడ్ మొత్తం అంతా, ఇప్పుడు నేను ఇక్కడ ఫొటోస్ పెడుతున్నాను చూడండి, అదంతా ఎవరు డెవలప్ చేశారండి? ఎవరు వచ్చాక డెవలప్ అయింది? యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చాక డెవలప్ అయింది. అంతకుముందు ఎవడు చేయలేదు ఆవిడ. వీళ్ళు వచ్చేసి ఈరోజు డెవలప్మెంట్ తోటకూర చేయకుండా వీళ్ళు వచ్చేసి చెప్తున్నారు అనమాట గుడ్ల గురించి, కూల్చివేతల గురించి. ఇక్కడ పార్టీ విషయం కాదు నేను అంటుంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో కూడా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. దాన్ని ఓపెన్గా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. మీకు అంతకీ డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. ఐ హావ్ స్పోక్ ఓపెన్లీ అబౌట్ ఆల్ ద మిస్టేక్స్ ఆఫ్ బీజేపీ. మొన్న అదే ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే, ఎవరో బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే, అతను వచ్చేసి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే అతను కాపాడడానికి చూశారు. దానికి అగెన్స్ట్గా నేను వీడియో చేశాను, ఇది తప్పు అని చెప్పి. తప్పు ఎక్కడ జరిగినా తప్పే. కానీ ఈరోజు జరుగుతున్న డెవలప్మెంట్ గురించి ఎవడ మాట్లాడట్లా. అక్కడ డివోషనల్ ప్లేసెస్ అన్నీ కూడా ఎంతో డెవలప్ అవుతున్నాయి. రేపు ఇన్ కేసు డెమోలేషన్ చేసిన తర్వాత అక్కడ యూపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయలేదనుకోండి, అప్పుడు ఇంకొక వీడియో చేద్దాం, వీళ్ళు చేస్తుంది తప్పు అని. అదవుతుందా? ముందు ఏదైనా జరిగిన తర్వాత మనం చేయాలి. కూల్చారంటే డెవలప్ చేయడానికండి, ముందు పెంచడానికి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఇంకా అలా ఉంచేస్తే డెవలప్మెంట్ ఏది? అదేమన్నా మ్యూజియం? అదేమన్నా శిథిలావస్థలో ఉన్నట్లు అలా తీసుకెళ్ళి పెట్టడానికి అదేమన్నా మ్యూజియమ్మా? లేదు కదా. ఇట్ నీడ్స్ డెవలప్మెంట్. సో చేస్తున్నారు, చేయనిద్దాం. ఇన్ కేస్ చేయకపోతే అప్పుడు అది తప్పు అవుతుంది, అప్పుడు మాట్లాడదాం. సో ఇలాంటి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే నీతుల గురించి పడకండి. వేరే ఎవడన్నా చెప్పాడు అనుకో, ఇది తప్పురా అని నేను ఒప్పుకుంటా, కానీ వీళ్ళు చెప్పకూడదు. నీతులు వీళ్ళు అసలు మాట్లాడకూడదు. గుళ్ళను కూల్చేసేది వీళ్ళు. మన రామమందిరం కట్టకూడదని లాయర్లు పెట్టుకుంది వీళ్ళు. జ్ఞానవాపి అనేది అసలు మనకు రాకుండా చేయాలనుకుంటుంది వీళ్ళు. ఈరోజు ప్రతి గుడి మీద దాడి చేస్తుంది వీళ్ళు. వీళ్ళు వచ్చేసి మనకు చెప్తున్నారు నీతులు. వీళ్ళు చెప్పేది అసలు అనకూడదు, వీళ్ళు చెప్పకూడదు కూడా నీతులు అసలు. జై హింద్, జై భారత్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ థింగ్. ఏ గవర్నమెంట్ తప్పు చేసినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, కాంగ్రెస్ అయినా, తప్పులు ప్రతి చోట జరుగుతాయి. అది మనకి గవర్నమెంట్తో, ఆ పొలిటీషియన్స్తో మనకి ప్రాబ్లం ఏం లేదు. అదవుతుందా? మనిషిగా మానవ సహజం తప్పులు చేయడం. కానీ మనమే కూర్చొని మాట్లాడాలి, సార్ ఎలా చేయండి సార్, అలా చేయండి సార్ అని, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలియాలి. జనమే కదా. డెమోక్రసీ అంటే నువ్వు నేనే మాట్లాడాల్సిందే, ఎవడో పైనుంచి దిగి రాడు. కాబట్టి వీల్ కీప్ ఆన్ స్పీకింగ్. ఐఎమ్ కంప్లీట్లీ అన్బయాస్డ్ అండ్ అన్ఫిల్టర్డ్. ఇంకా ముందు వీడియోస్ వస్తాయి. బీజేపీ విషయంలో కూడా కొన్ని వీడియోస్ ముందు వస్తాయి. కొన్ని పాలసీల విషయంలో, కరప్షన్ విషయంలో చాలా తప్పులు అయితే జరిగినాయి. అవి నేను కంప్లీట్గా ఓపెన్గా డీబంక్ చేసి ఎక్స్పోజ్ చేస్తాను, అది ఏ పార్టీ అయినా. జై హింద్, జై భారత్.